హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన సేమియా చేసుకుందాం. అందుకోసం ముందుగా 2 గ్లాసులు సేమియా తీసుకోవాలి. 2 గ్లాసులు సేమియా తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని దూరగా వేపుకోవాలి. దూరగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చెరవ తీసుకోవాలి. ఒక చెరవ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం దూరగా వేపుకోవాలి. పల్లీలు కొంచెం దూరగా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. కొంచెం అల్లం కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 బీన్స్, ఒక క్యాప్సికం కట్ చేసి వేసుకోవాలి. ఒక క్యారెట్ కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇలా మగ్గించుకోవాలి. మనం 2 గ్లాసులు సేమియా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని వాటర్ బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని మనకు ఎంతో టేస్టీ అయిన సేమియా రెడీ. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.